మాస్ మహారాజా రవితేజ ఈసారి రెగ్యులర్ మాస్ సినిమాతో కాకుండా అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యంతో తండ్రి కూతురు ఎమోషన్ను కలిపి ఇరుముడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి సినిమా ఎలా ఉంది? రవితేజకు మంచి కంబ్యాక్ ఇచ్చిందా? చూద్దాం. రవితేజ ఈ సినిమాలో త్రినాథ్ అనే పాత్రలో కనిపిస్తారు. ఆయన భార్య కావేరిగా, ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠగా బేబీ నక్షత్ర కనిపిస్తారు. త్రినాథ్కు తన కూతురంటే ప్రాణం. కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తున్న అతని జీవితాన్ని ఒక సంఘటన పూర్తిగా మార్చేస్తుంది. ఒక స్కూల్ విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోవడం, అదే సమయంలో ఆ స్కూల్లో జరుగుతున్న కొన్ని అన్యాయాలను బయటకు రావడం కథను కీలక మలుపు తిప్పుతుంది. తన కూతురికి త్రినాథ్ ఇచ్చిన మాట ఏమిటి? ఆ మాట కోసం అతను ఎంత దూరం వెళ్ళాడు? అయ్యప్ప దీక్షకు ఈ కథకు ఉన్న సంబంధం ఏమిటి అనేదే మిగతా సినిమా. రవితేజ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఆయనలోని ఎమోషనల్ యాక్టర్ను బలంగా చూపించే పాత్ర దొరికిందనే చెప్పాలి. తండ్రిగా కూతురుతో వచ్చే సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. అదే సమయంలో అభిమానులు కోరుకునే యాక్షన్ కూడా ఉంది. ముఖ్యంగా సినిమా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మరింత ఎమోషనల్గా యాక్షన్తో సాగుతుంది. ప్రియా భవానీ శంకర్ తన పాత్రకు తగ్గట్టుగా నటించారు. చిన్నారి పాత్ర కూడా కథలో చాలా కీలకం. అయితే సినిమా మొత్తం ఒకే స్పీడ్లో వెళ్ళదు. కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు మరింత షార్ప్గా రాసుకుని ఉంటే సినిమా ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రి కూతురు బాండింగ్, అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యం, రవితేజ నటన ఈ సినిమాకు ప్రధాన బలాలు. మొత్తానికి ఇరుముడి కేవలం మాస్ కోసం చేసిన సినిమా కాదు, ఎమోషన్తో పాటు యాక్షన్ను కలిపిన రవితేజ సినిమా. ముఖ్యంగా రవితేజను ఒక ఎమోషనల్ పాత్రలో చూడాలనుకునే వారికి ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి మీరు ఇరుముడి సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.